వస్తు సేవల పన్ను అమలుతో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రత్యేకించి వంటింటి సామాను, సినిమా టికెట్లు, పిల్లల నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగుల ధరలపై పన్నును మరింత తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. మొత్తం 133 వస్తువులపై పన్ను తగ్గించాలని విజ్ఞప్తులు రాగా 66 వస్తువుల ధరల్ని మండలి సవరించింది. తాజా నిర్ణయం సామాన్యులకు మరింత మేలు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. వస్తు సేవల పన్నును జులై 1 నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం పన్ను స్లాబుల పరిధిలో కొన్ని మార్పులు చేసింది. పలు రాష్ట్రాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో పెట్టుకున్న జీఎస్టీ మండలి పన్నుల శాతం, ఇతర అంశాలపై సమీక్షించింది. సామాన్యులకు పన్ను భారం కాకూడదనే భావనతో పలు వస్తువులపై పన్నును తగ్గించింది. ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ మండలి వివిధ వస్తువులకు సంబంధించి 133 విజ్ఞాపనల్లో 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. ముఖ్యంగా వంటింటికి సంబంధించిన పలు వస్తువులపై తగ్గించింది. జీడిపప్పుపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. పచ్చళ్లు, కెచప్, సాస్ వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, వంటింటి సామాన్లపై గతంలో 18% జీఎస్టీ విధించగా ఇప్పుడు 12%కి తగ్గించారు. కాటుకపై పన్నును కూడా 18 నుంచి 12%కి తగ్గించారు. ఇన్సులిన్, అగర్బత్తీలపై 5% పన్ను రేటు నిర్ణయించారు. ప్లాస్టిక్ పూసలు, టార్పాలిన్పై పన్ను 28 నుంచి 18%కి తగ్గనుంది. పిల్లల డ్రాయింగ్ పుస్తకాలపై పన్ను ఎత్తివేస్తున్నట్లు సమావేశం తర్వాత ప్రకటించిన ఆర్థిక మంత్రి జైట్లీ, నోట్ పుస్తకాలపై పన్ను 18% నుంచి 12%కి తగ్గుతుందని, స్కూల్ బ్యాగులపై ప్రస్తుతమున్న 28% నుంచి 18%కి తగ్గుతుందని వివరించారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ పైపులు, ట్రాక్టర్ విడిభాగాలు, కంప్యూటర్ ప్రింటర్లు, బాల్ బేరింగ్లపై పన్నును 28 నుంచి 18%కి తగ్గించారు. ఏడాదికి 75 లక్షల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు, రెస్టారెంట్ యజమానులు కంపోజిషన్ పథకాన్ని ఎంచుకోవచ్చన్న జైట్లీ, వ్యాపారులు 1%, ఉత్పత్తిదారులు 2%, రెస్టారెంట్ల యజమానులు 5% చొప్పున పన్ను చెల్లించవచ్చని తెలిపారు. 100 రూపాయల కంటే తక్కువ ఉండే సినిమా టికెట్లపై పన్నును 18%కి తగ్గించిన జీఎస్టీ మండలి 100 రూపాయలకు పైబడిన టికెట్లపై 28%గా ఖరారు చేసింది. ఇప్పటి వరకు పన్ను భారం ఎక్కువగా ఉన్న వస్తువుల విషయంలో ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో సవరణలు చేసినట్లు జైట్లీ వివరించారు. Total of 133 representations had been received, and these 133 representations were considered at length. The officers committee had made certain recommendations after considering these representations. Now the object was to maintain equivalence to the existing taxation level, and in some cases the Fitment Committee's recommendation went beyond the equivalence principle, because some items which have been historically charged at a higher rate, but today in the changed economic sense the burden requires to be reduced. So after considering the recommendations, the GST Council has reduced the tax levels in 66 out of these 133 cases. లాటరీలు, ఎలక్ట్రానిక్ వే బిల్లులపై పన్ను నిర్ణయించడానికి ఈ నెల 18న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.